ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం రెగ్యులర్గా కొత్త వీడియోల్లో మంత్రాన్ని ఎక్కడ సాధన చేయాలి, మంత్ర సాధనని ఏ ప్రదేశంలో చేయాలి, ఏ ఆసనం మీద కూర్చుని చేస్తే ఎటువంటి మంత్రాన్ని ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకున్నాం. కానీ చాలామంది అడిగింది ఏంటంటే, అసలు మంత్ర జపం వల్ల ఫలితం ఏంటి, అసలు ఎందుకు చేయాలి, ఎటువంటి లాభం కలుగుతుంది అని అడిగారు. వారందరి కోసం పూర్తి వివరంగా మీకు ఎటువంటి లాభం కలుగుతుందో, మంత్ర జపం వల్ల ఫలితం ఏంటో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా మీరు వీడియో చూస్తున్నారా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీరు ఎంతమంది మిత్రులకి వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాలో కానీ ఈ లింక్ షేర్ చేయండి, వారు కూడా తెలుసుకుంటారు. అలాగే నాతో మాట్లాడాలి, జాతక సమస్యల పరిష్కారాలు తెలుసుకోవాలి, ఇబ్బందులు ఉన్నాయి వాటి నుంచి బయటపడాలి, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం కావాలనుకునేవారు 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో మిగతా నెంబర్లు కూడా ఇచ్చాను. అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఫేస్బుక్ లింక్ ఇచ్చాను, ట్విట్టర్ లింక్ కూడా ఇచ్చాను, దాంట్లో కూడా జాయిన్ కండి. అలాగే మన ఇతర ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, వాటిల్లో మనం వీడియోలు, పాత వీడియోలన్నీ కూడా దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం అసలు మంత్ర జపం చేస్తే మనకు కలిగే అద్భుతమైన ఫలితాలను చెప్తాను. ముఖ్యంగా మనకు డబ్బు కావాలి కదా, ఆర్థికంగా చాలా ఉన్నతమైన స్థితి వస్తుంది మంత్రజపం వల్ల. రెండవది, దారిద్ర్య బాధలు నశించిపోతాయి, దరిద్రం పోతుంది, నూతన లాభాలు అలాగే మీ అనుభవంలోకి వస్తాయి. అంటే మీరు ప్రతిదీ కూడా అద్భుతాన్ని చూడగలుగుతారు. మూడవది, ధనప్రాప్తికి ఆటంకాలు ఉంటే ఆ ఆటంకాలన్నీ తొలగిపోతాయి, ఆ బాధలన్నీ దూరం అయిపోతాయి. ఎవరికైనా ఉద్యోగం లేదు, నిరుద్యోగంలో ఉన్నారు, మంత్రజపం చేయడం వల్ల వారికి ఉద్యోగం లభించే అవకాశం ఏర్పడుతుంది. అంటే కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. అలాగే నాకు రాదనుకునే వాడికి కూడా ఖచ్చితమైన ఫలితం లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో ఉన్నారు, తోటి ఉద్యోగులతో బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఆ బాధలు వస్తూ ఉంటే అవి అన్నీ తొలగిపోయి అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా, ప్రమోషన్ల పాయింట్ ఆఫ్ వ్యూలో మీ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఉన్నా అవి తొలగిపోయి మీకు లాభాలు లభిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగంలో అధికారుల వల్ల బాధలు అలాంటివి ఉంటే, అభిప్రాయ భేదాలు ఉన్నా, తోటి ఉద్యోగులతో మానసిక సమస్యలు ఉన్నా, అవి గొడవలు ఉన్నా తొలగిపోతాయి. అలాగే మనసులో ఏదైనా మీరు వ్యాపారం ప్రారంభించాలని ఉంటే అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపారం ప్రారంభమైంది, లాభాలు రావడంలో బాధలు పడుతున్నారు, ఆ బాధలు కూడా దూరం అయిపోతాయి. వ్యాపారంలో అనుకూలత లేకపోతే అనుకూల ఫలితాలు లభిస్తాయి. అలాగే వ్యాపారంలో సఫలత కూడా లభిస్తుంది. అంటే సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్తారు. మీ మనసుకు నచ్చిన కోరిక లేదా మనసుకు నచ్చిన వ్యాపారం చేయగలుగుతారు, మీ మనసులో ఉన్నవి నెరవేర్చుకోగలుగుతారు. మీరు ఏ వ్యాపారం చేయాలన్నా ఖచ్చితంగా చేయగలుగుతారు. నాకు దరిద్ర బాధలు ఎక్కువగా ఉన్నాయండి అనేవారికి మంత్రజపం చేయడం వల్ల ఆ దారిద్ర్య బాధలన్నీ తొలగిపోయి మీకు అద్భుతమైన ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో ప్రభుత్వ సంబంధమైన, అంటే ఉదాహరణకి ఆదాయ పన్ను, అమ్మక పన్ను, ఇలాంటి బాధలు, ఇబ్బందులు వస్తూ ఉంటే అవి కూడా దూరం అయిపోతాయి. బజార్ల వ్యాపారం మీరు చేస్తున్నారు, కానీ మీకు విలువ లేదు, ప్రతిష్ట తగ్గిపోతుంది, మళ్ళీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది. వ్యాపారంలో గొప్ప విషయాలని, పరిపూర్ణమైన అవగాహనని ఏర్పడతాయి. కొత్త వ్యాపారం ప్రారంభమవుతాయి, అన్ని రకాల వ్యాపారాల్లో మంచి లాభాలు లభిస్తాయి మంత్రజపం వల్ల. అలాగే భాగస్వాములతో అభిప్రాయ భేదాలు ఉన్నా, అవి వస్తూ ఉన్నా ఈ మంత్రజపం వల్ల అభిప్రాయ భేదాలు పెరిగిపోతాయి. అలాగే మీకు భాగస్వాములతో ఇబ్బందులు ఉండి
వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. వ్యాపారంలో ప్రతిష్ట, సన్మానము, కీర్తి, అలాగే గొప్పవారిగా మీకు పేరు ప్రఖ్యాతలు కూడా లభిస్తాయి. మీరు ఏ పని చేస్తున్నా అందుట్లో మీరు ఉదాహరణకి లాయర్లు కావచ్చు, పూజారులు కావచ్చు, అంటే యజ్ఞయాగాదులు చేసే వారు కావచ్చు, రచయితలు కావచ్చు, పనుల్లో ఆలస్యం, ఇబ్బందులు పడుతూ ఉంటే అవన్నీ తొలగిపోతాయి. మీరు కోరుకున్న కోరిక ప్రతిదీ కూడా పరిపూర్ణంగా లభిస్తుంది. అయితే ఏ పనుల్లోనైనా ఎలాంటి బాధలు రాకుండా మీకు విజయాన్ని ఇచ్చే అవకాశం మంత్రజపం వల్ల లభిస్తుంది. అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడటం, అలాగే పూర్తిగా నాశనం అయిపోయాము, మన దగ్గర డబ్బు లేదు, డబ్బంతా పోయింది అనేవారు కూడా ఖచ్చితంగా మంత్రజపం చేయడం వల్ల మళ్ళీ మీరు ఉన్నత స్థాయికి వస్తారు. నేను ఈ మంత్రజపం గురించి ఎలా చేయాలనే వీడియోలు కూడా లింక్ దీంతో పాటు పెడతాను, చూడండి. వీడియో అయిపోయిన తర్వాత ఆ లింక్ కూడా వస్తుంది, పైనే స్క్రోల్ అవుతూ ఉంటుంది, కనిపిస్తుంది అన్నమాట. అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ప్రసన్నంగా ఉంటుంది, చింతలు తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి, సమాజంలో కీర్తి, సన్మానం లభిస్తాయి. మీరు దివాలా తీసే పరిస్థితుల్లో వచ్చినా అది దూరం అయిపోయి సమాజంలో గౌరవం లభిస్తుంది. అలాగే మీకు పూర్ణ పురుషత్వం లభిస్తుంది. సంతానం తప్పుడు మార్గం పట్టినా, మీకు సహాయం చేయకపోయినా, మీకు సహాయకారిగా లేకపోయినా వారు కూడా మీకు అనుకూలంగా మారిపోతారు. అలాగే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్న అవి సమసిపోయి మీ ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది. అది భర్త నుంచైనా భార్య నుంచైనా సరే. ఇంటిలో పరిపూర్ణమైన సుఖశాంతులు, ఆనందమైన జీవితం, ఆనందమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే మీరు ధార్మిక కార్యక్రమాలకి అంటే గుళ్ళు, హోమాలు, యజ్ఞాలు ఇలాంటివి నిర్వర్తించడం జరుగుతుంది. జీవితంలో ఎలాంటి లోటు లేకుండా కూడా మీకు ఉండగలుగుతారు. జీవితంలో ఎన్ని భోగభాగ్యాలు ఉంటాయో అన్నీ లభిస్తాయి. విదేశీ యాత్రలు, ధార్మిక కార్యక్రమాలు, సంతాన ప్రాప్తి, సంతాన సుఖం ఇలాంటివన్నీ కూడా మీకు మంత్రజపం వల్ల లభిస్తాయి. జీవితంలో ఎన్ని సమస్యలైనా ఉండనివ్వండి, అన్నీ తొలగిపోతాయి. ఇవన్నీ కాకుండా జీవితంలో ఎలాంటి సమస్యలున్నా అవి తొలగిపోయి పరిపూర్ణమైన ఆయుష్, పరిపూర్ణమైన భోగభాగ్యాలు అనుభవిస్తూ ధార్మిక కార్యక్రమాలు చేయడం వల్ల చివరికి మోక్షం కూడా లభిస్తుంది. అయితే ఈ పరిపూర్ణమైన విధానం జపం చేయడం చాలా మంచిది. ఒకవేళ మీరు జపం చేసుకోలేకపోతున్నారు, యోగ్యుడైన బ్రాహ్మణుడి చేత, పండితుల చేత కూడా జపం చేయించుకోవడం అవసరం. నవగ్రహ జపం ఇలాంటివి ఉంటాయి కదా, అవి నమ్మకంగా చేయించుకోండి. సాధనలో మీ అంతటికి మీరు చేసుకున్నప్పుడు ఆటంకం ఏర్పడిన, మంత్రాన్ని జపం చేయడంలో పొరపాటు జరిగిన, తప్పులు చదివిన విపరీతమైన ప్రభావాలు, పరిణామాలు ఏమీ ఉండవు. అమ్మో మంత్ర జపం ఇలా చేస్తే తప్పుగా చదవటం వల్ల ఏదైనా అయిపోతుందంటే ఏమీ ఉండవు. భగవంతుడు మన శత్రువు కాదు, మనకి మంత్రాన్ని ఇంకా ఇంకా నేర్పడానికి ప్రయత్నం చేస్తాడు. రామాయణం రాసిన వాల్మీకి మహర్షి మంత్రజపం చేయకపోయినా, ముందు రామనే మంత్రం రాకపోయినా, రమ్మనే మంత్రం రాకపోయినా మెల్లమెల్లగా సాధన చేసి ఆయన గొప్ప వాడయ్యాడు. మనం కూడా అంతే. కాబట్టి భయపడకండి, మంత్రజపం చేయండి. అమ్మో చేయకూడదన్నారండి, లేదు, చేయవచ్చు. అలాగే మీరు ప్రశాంతమైన అంటే నామమంత్రాన్ని జపం చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. సాధన చేశారు అంటే పూర్తి కాల, అప్పుడు ఏదో జరుగుతుంది అనుకోకండి, ఏమీ జరగదు. ఎంత చేస్తే అంత ప్రయోజనం ఉంటుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. మనం ఈ విషయాన్ని ఎవరు చెప్పారయ్యా అంటే సాక్షాత్తు శివభగవానుడే చెప్పాడు. కాబట్టి మంత్ర జపం చేయడం వల్ల అద్భుతాలు జరుగుతాయి. నియమబద్ధంగా మానసిక జపం 24 గంటలు చేయండి. మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూనే ఉండండి. మీ జాతకాల్లో 100% మార్పు వస్తుంది. జాతకంతో కూడా పని ఉండదు. ఇది గుర్తుంచుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీరు చేయవలసిన సహాయం. అలాగే కంపల్సరీ లైక్ చేయండి. మీ ఇష్టదైవనామాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.